రైట్గా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై అవిశ్వాసాన్ని ఇవాళ ప్రవేశపెట్టున్నారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై కౌన్సిలర్లు సంతకాలతో ఆమోదం తెలిపారు. ఆమోద పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు కౌన్సిలర్లు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీ కాలం 4 సంవత్సరాలు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు రెడీ అయ్యారు. దీంతో ఇవాళ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తం హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 40 మంది ఉన్నారు. వీరిలో టీడీపీ బలం 22 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 16 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ఏర్పాటైన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగాలంటే 27 మంది సభ్యుల కోరం అనుమతి తప్పనిసరి కానుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో వైస్ చైర్మన్ విషయంలో వైసీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు 16 మందిని ఓ ప్రత్యేక క్యాంపునకు ఆ పార్టీ అగ్రనేతలు తరలించారు. వైసీపీ కౌన్సిలర్లు గోవాకు తరలించినట్లు సమాచారం. వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరు కాకపోతే ఇవాల్టి సమావేశం అయితే వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, మనం చూసుకున్నట్లయితే హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదన అయితే అవిశ్వాసం తీర్మానం ఆమోదానికి నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిలర్ హాల్లో అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లన్నీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే 4 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లా పదవి నుంచి తప్పించి ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వారికి వైసీపీ పదవి ఇవ్వాలని అధికారం నిర్ణయించిందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ 23 మంది సభ్యులతో సంతకాలు కలెక్ట్ చేసి కలెక్టర్ కు నోటీస్ ఇచ్చారు. అయితే దీంతో కలెక్టర్ సోమవారం మున్సిపల్ కౌన్సిల్ కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రత్యేక అధికారిగా పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ నియమించారు. అయితే ప్రత్యేక అధికారి ఆదివారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ ఇతర అధికారులతో చర్చించారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి మనం చూసుకున్నట్లయితే అవిశ్వాస తీర్మానం ఒక నెంబర్ అయితే దాదాపు 27 మంది కష్టమే అని అనిపిస్తుంది. అయితే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడానికి నిర్వహించే ప్రత్యేక సమావేశం జరగాలంటే కోరం అవసరం. అయితే కౌన్సిల్లో ఉన్న దాదాపు 38 మంది కౌన్సిలర్లు ఉండగా ఎంపీ, ఎమ్మెల్యే కలిపి మొత్తం 40 మంది 2/3 వంతు సభ్యులు హాజరై మద్దతు ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే సమావేశం జరగాలంటే 20 మంది హాజరు తప్పనిసరి అయితే తెలుస్తోంది. మరి తెదేపా ప్రస్తుతం 23 మంది సభ్యులు బలం మాత్రమే ఉంది. మరో 4 వైసీపీ కౌన్సిలర్లు మద్దతు అవసరం ఎంతైనా ఉండాల్సిందే. అయితే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన కొందరు కౌన్సిలర్ ఎవరైతే కొంతెమ్మ కోరికలు కోరడంతో తెదేపా అంగీకరించడం లేదని అయితే మనకు సమాచారం అయితే ఉంది. దీంతో 4గురిని కూడగొట్టడం కష్టంగానే కనిపిస్తుందంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి చూస్తున్నట్లయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెదేపాను అడ్డుకోలేక చేతులు ఎత్తేస్తున్న వైకాపా ఏదైతే ఉంది ఈ వైస్ చైర్మన్ అవిశ్వాసాన్ని సరిగ్గా తీసుకుంటుందా లేదా అనేది కూడా మనం చూడాల్సింది. ముందస్తుగానే కౌన్సిలర్లు చర్చలు జరిపి దాదాపు పార్టీలో ప్రస్తుతం ఉన్న 17 మంది కౌన్సిలర్లను సమావేశానికి రాకుండా చేయాలంటూ వారి వేరే ఊరికి తరలించారనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే 16 మంది అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే వీరిని ముందస్తుగా గోవా కూడా తరలించారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే వారు ఎవరు నేడు జరిగే సమావేశంలో హాజరయ్యే అవకాశం లేనట్లే తెలుస్తుంది. అయితే దీంతో కోరం లేక సమావేశం జరగడం అనుమానం అయ్యే పరిస్థితి, ఇదైతే జరిగే పరిస్థితి లేదంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం అయితే చేస్తున్నారు. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. జగిత్యాల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం శిశువు ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జ్యోత్స్నాలకు దంపతులకు మాతా శిశువు కేంద్రంలో బాబు జన్మించాడు.
శిశువును అనారోగ్యంతో ఉందని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని డ్యూటీ డాక్టర్ సూచించారు. ఇక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికి పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశువు కేంద్రానికి తరలించే క్రమంలో శిశువు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భార్య పేరు జోష్న, సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జైత్యాలు. శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నో ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, మీతో స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. రైట్గా తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వేరువేరుగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సకుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ, ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. అవన్నీ కూడా సఫలం కావాలి. ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచెర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి, తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి రాజధాని నిర్మాణానికి అమరావతి పనులకి పునఃప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులు, ఆ నిధులన్నీ కూడా అమరావతి స్వయంగా తెచ్చుకుంటా ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ప్రజలకు సంబంధించింది కాదు ఇదంతా కూడా అమరావతి స్వయంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రని సస్యశ్యామలం చేయడం కోసం, అలాగే ఇక్కడ రాయలసీమని అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుందాం, అందరూ కూడా భాగస్వాములు అవుదాం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములకి అందరూ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్లపల్లి సెంటర్ జైల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైదీల పాటల పోటీలు జరిగాయి. ఈ పోటీల ముగింపునకు ముఖ్య అతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల సత్ప్రవర్తనకు జైలు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖైదీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల విమర్శల వర్షం గుప్పించారు. రేవంత్ రెడ్డి 1,80,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పు రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు, మరి ఇంత వడ్డు ఏం చేశారంటూ మండిపడ్డారు. 20,000 కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పారు. కానీ ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు 1,80,000 కోట్లు దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం, మరి 1,80,000 కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఈయన ఏం చేసిండు దీంతోనే అని. ఒక ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు, పూర్తిగా రైతు బీమా ఇవ్వలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఒక పెన్షన్ పెంచలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. 80,000 కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు? తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది? ఏం ప్రాజెక్టు కట్టిండ్రు? ఇవాళ నేను కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. పల్లె ప్రగతి మొత్తం పడకేసింది. కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు తెస్తున్నారు? ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 20,000 ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.